జూబ్లీ హిల్స్ బైపోల్ ప్రచారంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం. లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ముందు వస్తున్నది. ఈ జూబ్లీ హిల్స్ లో ఆ తుర్కోల ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు ఏ విధంగా వాళ్ళ కోసం పనిచేస్తున్నాయో ఒక్కసారి అంచండి. అక్కయ్యల పైసలు మీకు ఇస్తలేదక్క, సిగ్గు లేకుండా తుర్కోలో ఇళ్ళలో పడి మీ దండం పెడతా, మీ కాలు మొక్కడానికి కాంగ్రెస్ పోయి మేము మిక్సీలు ఇస్తాము, మేము గ్రైండర్లు ఇస్తాము, మేము కుటుంబీస్ ఇస్తాం, మీ దండం పెడతా మీ కాలు మొక్కడానికి కాంగ్రెస్ పోతున్నారక్క. బీఆర్ఎస్ అక్క మీ దండం పెడతా నీ కాలు మొక్క నేను 10,000 రూపాయలు ఇస్తాం మాకు ఓటేయని అంటున్నారట. మన ముస్లిం మహిళలు బీజేపీ తప్ప కాంగ్రెస్ పార్టీకి ఓటేయరన్న. వాళ్ళు మన ఆడబిడ్డలన్నా నరేంద్ర మోడీ వాళ్ళ సొంత అందరూ చూస్తారన్న. కానీ రేవంత్ రెడ్డి సార్ ఏం చేసింది తెలుసా? 40,000 బుర్కాలు తెప్పించాడు పాకిస్తాన్. 40,000 బుర్కాలు తెప్పించి ఇలా వాళ్ళతో దొంగోట్లు వేయించడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇక్కడున్న ముస్లిం మహిళలు జాగ్రత్తగా ఉండాలి. అంటే రాజ్యాంగం అందరికి ఒకటే, ఎలక్షన్ కమిషన్ అందరికి ఒకటే. నేను ఎలక్షన్ కమిషన్ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఓటు వేసేటప్పుడు తప్పకుండా ఫేస్ చూడాలి, ఓటు వేయించాలి. ఓటు వేయితేనే రాజ్యాంగం అందరికి ఒకటే. ఎవరి అయ్య జాగిరి కాదు, ఎవరి తాత జాగిరి కాదు. అందుకే జూబ్లీస్ ఎన్నికలన్నా గెలవాలన్నా మనం, లేకుంటే కాంగ్రెస్ కి బీజేపీ పోటీడా. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు? మాకు ముస్లిం ఓటు బ్యాంక్ కోసం చూస్తున్నారు. మరి 3 లక్షల మంది హిందూ ఓటు బ్యాంక్ అవుతారా కాదా? పక్కా ఎప్పుడన్నా పొత్తు పెట్టు, చేతికి గాజులు వేసుకొని పొద్దున్న లేచి స్వామివారికి అమ్మవారికి పూజించే నా అక్కల్లారా, నా చెల్లెల్లారా, ఆ రాముని వారసులమైన పార్టీ భారతీయ జనతా పార్టీకి ఓటేయండి. నూట బొట్టు పెట్టి జై శ్రీరామ్ అని గర్జించే గాండ్రించే, భారత్ మాతాకి జై అని గర్జించే గాండ్రించే నా తమ్ముళ్ళారా, గల్లీ గల్లీ తిరగండి, హిందువులను ఓటు బ్యాంక్ మార్చండి, హిందువుల చైతన్యం కలిగించండి. ఈ జూబ్లీ హిల్స్ లో 3 లక్షల మంది హిందువులు ఒక్కడైతే ఏ విధంగా గుణపాఠం చెప్తామో ఇలా బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాల్సినటువంటి సందర్భం ఆసన్నమైంది. కాబట్టి నాకు రక్తం మసిలి వచ్చిన ఇలా హైదరాబాద్ కు చచ్చిపోతున్నా. కానీ ఒకటే లక్ష్యం అన్నది, ఆ చార్మినార్ మీద కాషాయం జెండా ఎగిరేయాలన్నా. కాదా నమ్మరతోని? కాదా అన్న? అక్కడ అరే మనని చార్మినార్ రాని అన్నారన్న పోయినావా లేదా? అది జరగాలంటే ఇక్కడ ఏం కావాలి? సర్వే సంస్థలన్నీ వాళ్ళ సంచలనాలన్నీ తలగిందులు కావాలి. ఇంకోసారి ఎవ్వరు సర్వే చేయదు. అటువంటి ఫలితాలు ఇలా జూబ్లీ హిల్స్ రావాలన్నా. లేకుంటే ఏమైతే తెలుసా అన్న, ఇలా మొత్తం అలరాజ్యం వస్తుందన్నా. బతకలేమన్నా, హిందువుల బతుకు బిచ్చ బతుకవుతుందన్నా. నేను ఏదో రెచ్చగొట్టడానికి చెప్తలేనన్నా, మన బతుకు బర్బాద్ అయితే అన్నా. ఇక్కడ ఒక్కటి గెలిస్తే ఇలా తెలంగాణ మొత్తం ఇలా హిందువుల పరిస్థితి అడుక్కునే పరిస్థితి ఇప్పటికే వచ్చిందన్న. అన్న నిజామాబాద్ లో కానిస్టేబుల్ చంపిన, ప్రమోదం చంపిన కానిస్టేబుల్ చంపినటువంటి లుచ్చగాడు ఎవడన్నా? రియాజ్. ఏం పేరన్నా? అరే ఇక్కడ డీసీపీ చైతన్యం మీద దాడి చేసిన దొంగ ఎవరన్నా? అన్సారీ. ఏం పేరన్నా? అరే మన గో రక్షకుడు సోన్ మీద దాడి చేసింది ఎవరన్నా? ఇబ్రహీం. ఎవరన్నా? ఇబ్రహీం. కానీ ఎక్కడ శ్రీనివాసో, రమేషో, సురేషో ఎవరు లేరు కదన్నా, ఇవాళ మళ్ళా గెలిస్తే మన పరిస్థితి ఏందన్నా? కాబట్టి దయచేసి అన్నా అంత గుర్తుంచుకోండి. ఇవాళ ఎన్నికలు మంచి ఎన్నికలు ఇవి. ఇలా ఎన్నికలు మన కోసం వచ్చిన ఎన్నికలు. ఇలా అక్కడిక్కడ తప్పుడు ప్రచారం నమ్మకండాక ఇలా బోరబండ గురించి మేము ఆలోచిస్తాం. బోరబండను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మేం తీసుకుంటాం. ఇలా వాళ్ళ మాటలు నమ్మకండి. వాళ్ళ మాటలు నమ్మితే మళ్ళీ మీరు పొయ్యిలో పడ్డట్టు